ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు 2026వ సంవత్సరం శనివారం మధ్యాహ్నం. యేసు ప్రభుకి క్యాండిల్ కూడా వెలిగించకండి. నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను. ఎర్ర ఏగాని ఖర్చు పెట్టమాకండి. మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. మీరు ఆయన్ని విశ్వసించండి. మీరు కోరినవన్నీ నెరవేరుద్ది. కానీ కొందరు పూజలు చేస్తే కానీ అవతల వాళ్ళకి మేలులు జరుగుద్దంట. అదేంటంటే విజయవాడ ముత్యాలంపాడు ప్రాంతంలో ఇది పోయిన సంవత్సరం అక్టోబర్లో విశేషాలు. దాని హెడ్డింగు కైంకర్యములు. 30 రోజులు గోపూజ నిమిత్తము 200 కట్టాలంట. 30 రోజులు నవగ్రహాభిషేకం 200 కట్టాలంట. 30 రోజులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 30 రోజులు మహాన్యాస పూర్వక ఏకవారాభిషేకం 350 రూపాయలు. కేజీ ప్రసాదం వినియోగమునకు 400 రూపాయలు. కేజీ చక్కెర పొంగలి వినియోగమునకు 500. బిల్వ దళములు ఒక బస్తా 600. కార్తీక పూర్ణిమ రోజు 1,00,000 బిల్వార్చన, దానికి 100 రూపాయలు కట్టాలంట. నాగుల చవితి రోజు అభిషేకము, ఆ రోజే 50 రూపాయలు కట్టాలంట. మాస శివరాత్రి రోజు రుద్ర హోమం, దానికి 50 రూపాయలు కట్టాలి. మాస శివరాత్రి రోజువారి శాంతి కళ్యాణం 50 రూపాయలు కట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రతి నెల గోత్ర నామములు చదివించుకోదలచిన వారు ఆఫీసు నందు సంప్రదించగలరు. ఒక నెలకి 600 చెల్లించాలన్నమాట గోత్రనామానికి. అయ్యా, యేసు ప్రభుకి దమ్మిడి ఖర్చు పెట్టొద్దు. ఇదంతా వ్యాపారం. అందుకని వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేది సంసారం, క్రైస్తవులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా ఉంటుంది. ఆ కరుణాకర్ సుగుణ యూదా గోత్రం ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ అసలు అతను చనిపోలేదు, 2 విధాలుగా చనిపోలేదు, ఏవేవో పిచ్చ ప్రేలాపనలు పెడుతున్నాడు. ఎంతవరకు అండి? మా దేవుణ్ణి అంటుంటేనేమో పడి ఉండాలి. చెప్తున్నాగా, వీళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. మూర్ఖులు. వీళ్ళ మూర్ఖత్వం జనాన్ని అందరికీ రుద్దేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఏమో బైబిళ్ళు తగలబెడతారు, బలవంతంగా బొట్లు పెడతారు. ఇది భారతదేశంలో. ఎప్పుడో గ్రాహం స్టైన్ ఆయన బిడ్డల్ని సజీవంగా దహనం చేశారు వ్యాన్లో పడుకొని ఉన్నప్పుడు. అంతకుముందు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆది అపోస్తలుడు తోమా గారిని బల్లెములతో పొడిచి చంపారు. చంపడం భారతదేశం అనగా గబుక్కన గుర్తొచ్చేది క్రైస్తవులకు మనశ్శాంతి ఇవ్వరు, క్రైస్తవుల్ని భయపెడతారు. ఇది వినాశకాలే విపరీత బుద్ధి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.